సో 64, 65 మంది మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్తో 65 మంది. ఎంఐఎం కూడా దగ్గరగా ఉన్నది, ఏడుగురు ఉన్నారు. ఆల్రెడీ 3 బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆల్రెడీ వచ్చున్నారు. సో అట్లా 70 మంది సభ్యుల మద్దతు ఉండగా ఎందుకు మరి ఇట్లాంటి నాయకులన్న బేసిక్ క్వశ్చన్ వస్తున్నది. మాట్లాడదాం. నా ముందు దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు నమస్తే. నమస్తే రఘు. చాలా మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయంగా చూస్తున్నారా పోచారం, దానం నాగేందర్ ఇట్లాంటి వాళ్ళ చేరికను? అంటే కేసీఆర్ ఘోర వైఫల్యం అనే కోణం నుంచి ఎందుకు చూస్తలేరు మీరు? ఇప్పుడు ఓకే, 39 సీట్లు వచ్చిన వాడికి ఒక్క ఎంపీ సీట్ రాలే. కేసీఆర్తో నడవడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో పోచారం లాంటి ఒక సీనియర్ లీడర్కి కూడా అర్థమైంది. మీరు కొంచెం ముందుకు పోతే వారు బహిరంగ సభలో మీలాంటి నాయకులు దేశానికి అవసరము, మీరు చాలా గొప్ప నాయకులు అన్న వీడియోస్ నేను చూసిన. పార్టీని వదిలేది లేదు, అసలు మేము మీతో గట్టిగా ఉంటామని చెప్పి అన్న వీడియోస్ చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయింది చూసినాం. అంటే ఏంది సడలింపు ఎందుకు వస్తుందంటే కేసీఆర్ గారు మారాలంటే ఇక మారడు. రేపు జగన్కైనా అదే గతి పడుతుంది, మార్చుకోకపోతే చంద్రబాబు నాయుడు గారికైనా అదే సమస్య వస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్గా వస్తున్న కొన్ని అంశాలు వాళ్ళు పట్టించుకోవట్లే. ఓకే, జీరో వచ్చినాక అసలు చాలామంది వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో కూడా వాళ్ళకు వచ్చిన మెజారిటీ రాలే. ఓకే, ఇప్పుడు నిజామాబాద్ ఉన్నదనుకోండి, ఆడ బీజేపీకి ఎక్కువ టిల్ట్ అయినాయి. వేరే కాంగ్రెస్ గెలిచిన కాడ కాంగ్రెస్, కానీ బీఆర్ఎస్కి పడలే. ఇన్క్లూడింగ్ మీద వాళ్ళ సొంత గడ్డైన ప్రాంతంలో కూడా పడలే. ఆ క్రమంలో కొంత బీఆర్ఎస్ డిక్లైనింగ్ అనేది ఇట్లా స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. సరే, చేరికలు ఎట్లయినా మీరు విమర్శిస్తారు, తప్పదు. కొంచెం బీజేపీ బూచి కూడా ఉన్నది కొంత, చెప్పలేం. పరిస్థితులు మారితే మేము కొంచెం ప్రొటెక్టివ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ కట్ చేస్తే ఇదే బాన్స్వాడ నియోజకవర్గంలో 20,000 చిల్లర ఓట్లతోనేమో గెలిచిండు పోచారం శ్రీనివాసరెడ్డి. మొన్నటి ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు ఒక 10,000, 15,000 ఓట్లు తగ్గినాయి. అంటే మెజారిటీ కోల్పోయిండు. మొత్తం అక్కడున్న ఓట్లు ఎన్ని పడ్డాయి? బీఆర్ఎస్కి ఉన్న ఓట్లలో ఓన్లీ బాన్స్వాడ నియోజకవర్గానికి అంటే 21,000 ఓట్లు ఏమో పడ్డాయట. అంటే ఈక్వేషన్ చూడండి. ఎందుకు కారణం ఏంటంటే ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి బీజేపీకి ఏంటి అని చెప్పినట్టు లాస్ట్ 1 day 2 days ముందు. అది అట్లాంటి లీడర్లను తీసుకున్నారు. పోనీ అక్కడ వ్యవస్థను ఏమన్నా మంచిగా డెవలప్ చేసిందంటే మొత్తం కంకర, ఇసుక, శాండ్. ఈ మాట నేను కాదు అన్నది. మీరు ఏ వీడియోలో అయితే చూసిరో పోచారం శ్రీనివాసరెడ్డివి, రేవంత్ రెడ్డి వీడియోలు కూడా చూడండి మీరు. ఆంబోతు అన్నాడు, దున్నపోతుల లెక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా మీద పడి తింటుంది అన్నారు. మరి ఎట్లా ఇప్పుడు ఈక్వేషన్ ఇమీడియట్గా చేంజ్ అవుతాయి ఎలక్షన్స్ అయిపోగా? అయితే ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బాస్ చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. పైసలు ఇస్తూ బీజేపీ కోటేయమన్న పరిస్థితులు కూడా చూసినాం. సో ఆ పరిస్థితిలో ఉన్నాడు. బట్ ఇప్పుడు ఆయన అసలు ముందు చూసుకుంటే కేసీఆర్ కనపడట్లేడు. బీజేపీకి ఆయన పోలేడు ఇక్కడున్న పరిస్థితులలో. ఆయనకు నిజామాబాద్లో ఉన్న పరిస్థితులైనా ఆయన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్తో చూసుకుంటుండ అనుకుంటున్నా. చాలామంది సెట్ చేసుకుంటారు బీఆర్ఎస్ నాయకులు. ఒక 10 to 20 years కనుక వాళ్ళ పొలిటికల్ ఏజ్ని చూసుకుంటే రేపు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ వాళ్లకు స్థానబలం పెంచుకోగలిగితే భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మరి ఎట్లా మరి ఆ నియోజకవర్గంలో పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇంతకాలం కేసులు ఎదుర్కొన్నారు, జైల పాలయ్యారు చాలా మంది. వాళ్ళ సిచ్యువేషన్ ఏంది? కూడా మంచిగా అకామిడేట్ చేసే పని చేయాలంతే. ఇప్పుడు ఇక్కడ కూడా పాతని మర్చిపోవాలి. ఇప్పుడు ఇక రాజకీయాల్లో ఇప్పుడు ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాల్సి వచ్చింది. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీనే నష్టం చేయాల్సి వచ్చింది. బట్ మళ్ళీ క్రమంలో బాబు గారు మాతో పొత్తుకొచ్చిండు, మళ్ళీ పోయి బీజేపీ సైడ్ పోయిండు. రాజకీయాల్లో లీడర్లేమో ఇట్లుంటారు, లీడర్లేమో అవకాశం కోసం స్థానికంగా కూడా కొన్ని ఇట్లాంటివి ఉంటాయి, తప్పవు. ఇప్పుడు పాత కాంగ్రెస్ కార్యకర్తలతో, నాయకులతో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు అడిగేదానికి సమాధానం ఉండదు. మన జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద ఆయనని ఒక మాట చెప్పొద్దా అని అంటే దాని పార్టీ డైరెక్షన్ హైకమాండ్ నుంచి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత సమాచారం ఇస్తే కూడా ఇప్పుడు ఏంది ఇంట్లో మీద దాడుల కాడికి వచ్చింది. మొన్న పోచారం జాయిన్ అవుతాడు అనేసరికి మనోడు సుమన్ సమ్ XYZ అంతా పోయి ఆ జాయినింగ్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసిండు. కాబట్టి అట్లా కొంచెం ప్రికాసివ్గా ఉండొచ్చు. బట్ ఏదేమైనా సరే చేరికలు బలోపేతం అనే దానికంటే కూడా దాన్ని సెటరైట్ చేసే పని చేస్తాం. సెటరైట్ అంటే ఏంది? కాంక్రీట్గా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేటట్టుగానే చేస్తాం.
గతంలో పార్టీలు ఫిరాయిస్తున్నప్పుడు మీకు నష్టం జరుగుతుందని చెప్పినాం, ఏది బీఆర్ఎస్కు. ఇప్పుడు ఎవరు పోచారం గారు ఏం టీఆర్ఎస్ ఆయన కాదు, వాళ్ళకు వచ్చినప్పుడు టీడీపీ నుంచే వచ్చిండ్రు. మన దానం గారు కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్కు పోయినరు. చెప్పుకోండి ఇక అందరు మనోళ్ళే అని చెప్పుకోండి. కేకే గారు ఇక్కడ సీనియర్ లీడర్, పిసిసి ప్రెసిడెంట్ ఈడ, అసలు తెలంగాణ దానికి తెచ్చిన ఆయన